కథా రచయిత, నవల, నాటక రచయిత, సాహితీ శిఖరం రాచకొండ విశ్వనాథ శాస్త్రి 1922 జూలై 30వ తేదీన శ్రీకాకుళంలో జన్మించారు. తండ్రి నారాయణమూర్తి, తల్లి సీతాలక్ష్మి. తండ్రి గొప్ప న్యాయవాదిగా పేరుగాంచారు, తల్లి గొప్ప సాహితీకారిణి. రావిశాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో BA ఆనర్స్ పూర్తి చేసి 1946లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా సాధించారు. 1948లో తాతగారైన శ్రీరామమూర్తి వద్ద న్యాయవాద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 1950 నుంచి సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. రావిశాస్త్రిని చాత్రిబాబు, లాయర్ బాబు అని పిలిచేవారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల మాండలికంలో ప్రజల హృదయాలకు హత్తుకునేలా రచనలు చేశారు. ఆయన తొలి రోజుల్లో కాంగ్రెస్ వాదిగా ఉండి ఆ తర్వాత 1960 నాటికి మార్క్సిస్టు సిద్ధాంతాలకు ప్రభావితమయ్యారు. పేదలకు జరుగుతున్న అన్యాయాలు ఎదిరించి జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆయన రాసిన నిజం అనే నాటిక వందలాది ప్రదర్శనలకు నొచ్చుకుంది. నాటికలు రాయడమే కాకుండా ఆయన నటునిగా కూడా గొప్ప పేరు సాధించారు. గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకంలోనూ తన స్వీయ రచన నిజం నాటికలోనూ ఆయన పలుమార్లు నటించారు. చైతన్య స్రవంతి ధోరణిలో వచ్చిన మొదటి రచనగా రావిశాస్త్రి రాసిన అల్పజీవి నవల చరిత్ర సృష్టించింది. ప్రముఖ ఆంగ్ల రచయిత జేమ్స్ జాయిస్ రచనా పద్ధతిలో తెలుగు కథలు రాసిన తొలి వ్యక్తి రావిశాస్త్రి. 1952లో తొలిసారిగా అల్పజీవి అనే పేరుతో ఒక నవల రాశారు. 1955లో కథాసాగరం, 1961లో 6 సారా కథలు, 1966లో రాచకొండ కథలు, 1967లో 6 సారో కథలు, 1968లో రాజు మహిషి, 1969లో కలకంఠి, 1972లో బానిస కథలు, 1973లో రుక్కులు, 1974లో 6 చిత్రాలు, 1975లో రత్తాలు రాంబాబు, సొమ్ములు పోనాయండి, గోవులు వస్తున్నాయి జాగ్రత్త, 3 కథల బంగారం, 4 ఆరులు, రావిశాస్త్రీయం, మరో 6 చిత్రాలు, నిజం, తిరస్కృతి, విషాదం, బాకీ కథలు, ఇల్లు తదితర రచనలు చేశారు. నిజం అనే నాటకాన్ని, తిరస్కృతి, విషాదం అనే 2 నాటికలను రాశారు. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు. సృష్టిలో, నల్లమేక, ముగ్గురు గుమస్తాల కథ, బెదురు, షోకుపిల్లి, వేతన శర్మ కథ, రవ్వ, పిపీలకం, బుద్బుదం, పాతదే కథ, తప్పు, వర్షం, ఎండ, సూరిబాబు నవ్వు, కొంగల దేవుడు, ఈ ప్రేమలోకంలో, ఓ మంచివాడి కథ, అరటి తొక్క, రొట్టి ముక్క, సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల, కిటికీ, హారతి పళ్ళెం, తలుపు గొళ్ళెం, బల్ల చెక్క, ఆఖరి దశ, లక్ష్మి, అధికారి, 2 పిల్లలు, 3 స్థలాల్లో, పువ్వులు, కోర్టుకు రాని సాక్షులు, మోక్షం, మోసం, న్యాయం, పాపి, ఆకలి, ఉదయం, పక్కింటి అబ్బాయి, సైగల్, నీడలు, రక్షకులు, మగవాడు ఆడమనిషి, మాయ, కార్నర్ సీటు, జరి అంచు తెల్లచీర, మెరుపు మెరిసింది, వెన్నెల, విలువలు, జాతక కథ, ప్రశ్నకెవరూ జవాబు చెప్పరు, కుక్కపిల్ల, ద్వైతాద్వైతం, మంచి చెడ్డల్లో ఏ కథ, మామిడి చెట్టు, ది స్మోకింగ్ టైగర్, కష్టార్జితం, గుంటూరు తదితర కథలను కూడా రాశారు. 1969లో ఆయన స్త్రీ అనే ఒక తెలుగు సినిమాకు కథను అందించారు. రాజా ఔర్ రాంక్ అనే హిందీ సినిమాకు స్క్రీన్ ప్లే చేశారు. 1970లో విరసంకు ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆయన రాసిన రాజు మహిషి, రత్తాలు రాంబాబు అసంపూర్ణ నవలలుగా మిగిలిపోయాయి. 1966లో తీసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేశారు. 1983లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ ప్రకటిస్తే దానిని తిరస్కరించారు. చివరి రోజుల్లో ఇల్లు అనే నవల రాశారు. 1993 నవంబర్ 10వ తేదీన పెన్ను కన్ను మూశారు. రావిశాస్త్రికి పుట్టినరోజు కానుక అనే పుస్తకాన్ని 1982లో కాళీపట్నం రామారావు, అత్తలూరు నరసింహారావు రాశారు. టి కాంతారావు, జగన్నాథరావు రాయగా 1991లో రావిశాస్త్రి కథాప్రపంచం అనే రచన వెలువడింది. 1998లో KV రాఘవాచార్య రావిశాస్త్రి జీవితం రచనలు అనే పుస్తకాన్ని రాశారు.